వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలయ్యాయి. పాటంశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారులు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అసలు భాగస్వామ్యం ఉందా? అంబటి రాంబాబు. హనుమంతవాక వద్దనున్న విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా వార్డును విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రైతు సంక్షేమానికి రైతులకు సాగునీరు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు మాటలు నీటి మూటలు అయ్యాయి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పై 42,000 ఎకరాల ఆయకట్టు రైతుల దుస్థితిని పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పుష్కర తాళూరు లిఫ్ట్ ఆయకట్టులో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందక రైతన్నలు సర్వనాశనం అయ్యి అప్పులు పాలయ్యారని, మళ్లీ అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వచ్చే అవకాశాలు ఉన్నాయని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని 50 కోట్ల రూపాయల నిధులతో పైప్ లైన్ మార్చి మరమ్మతులు చేసి రైతన్నలకు సాగునీరు ఇస్తానని చెప్పిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాటలు వాగ్దానాలు నీటి మూటలయ్యాయని సూర్యచంద్ర తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళూరు పుష్కర పంప్ హౌస్ నుంచి సుమారు 42,000 ఎకరాలకి ఈ పుష్కర సాగునీరు లిఫ్ట్ చేసి మరి రైతులకి సాగునీరు ఆయకట్టు ద్వారా అందివ్వాల్సిన అవసరం ఈ పుష్కర ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయి నుంచి జరుగుతూ ఉంది. ఈ మెట్ట ప్రాంతానికి ఈ పుష్కర ఎత్తిపోతల పథకం అనేది ఒక వరంగా రైతులు భావించి గత 15 సంవత్సరాల నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 4-3 సంవత్సరాల నుంచి కూడా తాళూరు పంప్ హౌస్ చిన్న చిన్న మరమ్మతుల వల్ల కొన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2023 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం సుమారు 42,000 ఎకరాల్లోని రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అప్పులు చేసిన తర్వాత మరి తీవ్ర వర్షాభావం వల్ల 30,000 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది రైతులందరూ కూడా. మరి నాడు జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను మరి రైతులందరి పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేశాం. రాజపూడి గ్రామంలో రైతులందరికీ సాగునీరు ఇవ్వండి, లేని పక్షంలో ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. అదే రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ నేటి శాసనసభ్యులు మరి నాడు మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా అనేక కార్యక్రమాలు నిరసనల ద్వారా మరి ఎండిపోయిన ప్రతి పంట పొలాన్ని సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం రైతన్నలకు ఇవ్వాలని నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంతో పాటు మరి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు ఖచ్చితంగా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాడు చాలా అనేక ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మేము కూడా రైతులకి అండగా నిలబడడం జరిగింది. మరి మేము చేసిన అప్పుడు నిరాహార దీక్షల వల్ల అవ్వచ్చు, నెహ్రూ గారు చేసిన పోరాటం వల్ల అవ్వచ్చు, మరి చాలా తక్కువగా ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి. ఎంత అన్యాయమో చూడండి. ఎకరానికి 30,000 నుంచి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకి ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి నాటి ప్రభుత్వాన్ని. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ఆధునీకరణ చేసి పైప్ లైన్ మార్చి 50 కోట్ల రూపాయల నిధులతో మరి గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకం దగ్గర తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి రైతులందరూ కూడా ఈ ఒక్క సంవత్సరానికి ఆగండి, 50 కోట్ల రూపాయల నిధులు నేను తీసుకొచ్చి మరి 4-5 నెలల్లోనే ఇక్కడ ఈ పైప్ లైన్ మార్చి ట్రాన్స్ఫార్మర్ మార్చి మోటార్లు రిపేర్లు చేయించి మీకు నీరిస్తానని చెప్పేసి గత సంవత్సరం చెప్పడం జరిగింది. మరి సంవత్సరం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వా వేస్తున్నారు, వినతి పత్రం ఇస్తున్నారు.
అదే రకంగా మంత్రి రామానాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వ్ వేస్తున్నారు, దండిస్తున్నారు, వినతి పత్రాలకే పరిమితం అయింది. కానీ గత సంవత్సరం నుంచి కూడా 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎత్తిపోతల పథకాన్ని అక్కడ తయారు చేసి రైతులకి నీరిచ్చిన పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి. చాలా అన్యాయం, చాలా దుర్మార్గం, చాలా చేతగానితనమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మంత్రి రామానాయుడు గారు, కలెక్టర్లు, మిగతా ఎమ్మెల్యేలతో శ్రీ జ్యోతుల నెహ్రూ గారు అక్కడ సుమారు 1,80,000 ఎకరాలకు నీరిస్తున్నామని చెప్పేసి అక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పడం జరిగింది. ఆ 1,80,000 ఎకరాల్లో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన 42,000 ఎకరాలు ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని. 42,000 ఎకరాల రైతులు ఈ రోజు ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో, ఓడ్చాలా వద్దా, ఆకుమల్లి వెయ్యాలా వద్దా అని దిక్కుదోచిన పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, గందరగోళంలో ఉన్నారని గత 15 రోజుల క్రితం కూడా నేను అధికారులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు క్లారిటీ ఇవ్వండి, ఓడ్చాలా వద్దా అన్నది రైతులకి మీరు స్పష్టం తెలియజేయండి. ఓడ్చక్కర్లేదు, నీరు ఇవ్వలేము, మాకు చేత కాదంటే రైతులకు ఏ రకంగా నష్టాన్ని భర్తీ చేస్తారు 40,000 ఎకరాల్లో? మరి ఈ పంట మీద ఆధారపడ్డటువంటి పశువులకి గడ్డి ఏ రకంగా మీరు మరి ఏర్పాటు చేస్తారు? ఈ యొక్క సుమారు 20 గ్రామాల్లో ఈ పుష్కరం మీద ఆధారపడ్డటువంటి పేదలు, రైతు కూలీలకి ఏ రకమైన మీరు హామీ ఇస్తారో స్పష్టంగా తెలియజేయండి అని జిల్లా కలెక్టర్ గారికి, అధికారులందరికీ కూడా PGRS ద్వారా వినతి పత్రం ఇచ్చినా సరే నేటి వరకు క్లారిటీ లేదు. మరి రైతులందరి దగ్గరికి వెళ్ళి చేతగాని ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం, మరి రైతులు నీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు మీరు దుమ్మెత్తి పోసారే. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మరి మీరు ఆ రోజు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మీరు రైతుల తరఫున మీరు అడిగారు. మరి ఈ రోజు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వండి, మరి గతంలో చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నారని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం. రైతుల పక్షాన మీరు అడగండి, మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మిమ్మల్ని. మీరు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నాటి ప్రభుత్వం డిమాండ్ చేశారు. నేడు మిమ్మల్ని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 50,000 అక్కర్లేదు, ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వండి. 30,000 ఎకరాలకి 90 కోట్ల రూపాయలు జగ్గంపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిన పంట పొలాలన్నిటికీ కూడా 30,000 ఎకరాలకి ఎకరానికి 30,000 చొప్పున 90 కోట్ల రూపాయలు నిధులు మీరు పోరాడి సాధించి తీసుకురండి ఎమ్మెల్యే గారు, జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పేసి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రయత్నం చేయటం లేదన్నట్లేదు, కానీ నామమాత్రపు ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మనకి మంత్రి పదవి రాకపోయినా మీరు నిరుత్సాహపడద్దు. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి బల్ల గుద్ది నేను నిధులు తీసుకొస్తానని మీరు చెప్పారు. ఎక్కడ తీసుకొచ్చారు? 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలేదు. ఇవాళ 42,000 ఎకరాలు ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉంది. రేపు మళ్ళీ ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చి మరి ఒక ప్రతికూల పరిస్థితులు వస్తే ఇప్పుడు ఊడ్చి 42,000 ఎకరాల పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గతంలో జరిగినట్టు మళ్ళీ రేపు జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు వర్షాలు వచ్చేసి రైతులందరూ కూడా ఆకుమల్లి వేసుకుంటా ఉన్నారు. దయచేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం ఒక్క 5 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్కి సుమారు 2 కోట్ల పైన బకాయిలు ఇవ్వాలి. అతనికి బకాయిలు ఇచ్చి ఇంకొక 2 కోట్ల రూపాయలు నిధులు, 2-3 కోట్ల రూపాయల నిధులు అక్కడ పెట్టినట్టయితే మరి అక్కడ మోటార్లు రిపేర్ కానీ, అదే రకంగా పైప్ లైన్ 3 పైప్ లైన్లు ఉన్నాయి మనకి. ఇక్కడ తాళ్ళూరు నుంచి అక్కడ వరకు సీతారాంపురం వరకు 2.5 కిలోమీటర్లు 3 పైప్ లైన్లు ఉన్నాయి, 5 మోటార్లు ఉన్నాయి. 3 పైప్ లైన్లు కూడా తాత్కాలిక రిపేర్లు చేసి తప్పనిసరిగా ఈ సంవత్సరం మనం పంట గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. కనీసం 5 కోట్లు మీరు తీసుకురండి ఈ వారం 10 రోజుల్లో. తీసుకొస్తే కనీసం ఈ గట్టెక్కుతాం మనం. దయచేసి ఇది నిర్లక్ష్యం వహించినట్లయితే తప్పనిసరిగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం అండగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గత తెలుగుదేశం పార్టీలో మీరు మరి శాసనసభ్యుడిగా గెలవక ముందు 50,000 ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మీరు చెప్పారు. మరి అది మనం ప్రతిపాదిస్తే ప్రభుత్వం దృష్టిలో ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నాటి వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేశాం. నేడు 30,000 అన్న మనం ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే అప్పుడు 90 కోట్లు ఇవ్వడం కంటే 50 కోట్ల రూపాయలు ఇచ్చి పైప్ లైన్ మార్చడం మంచిదేమో అనే ఆలోచనకు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడో జరుగును ఈ పని. గత 2014-19 మధ్యలో జరిగినటువంటి రోడ్లు, భవనాలకి కాంట్రాక్టులు అనేక మందికి బిల్లులు రాక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. మొన్న మంత్రివర్గంలో కూడా ఆమోదించారు గతంలో జరిగిన అన్ని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి. మరి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక పనులకి, అనేక కార్యక్రమాలకి నేడు బిల్లులు ఇస్తా ఉన్నారు నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి అదే రకంగా పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టులకి ఈ రోజు బిల్లులు ఇస్తా ఉన్నారు, సంతోషం, మంచిదే. మరి అదే రకంగా రైతులు గత ప్రభుత్వంలో నష్టపోయారు. ఆ నష్టపోయిన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన రైతులకి నేటి ప్రభుత్వం ఎకరానికి 30,000 చొప్పున 90 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు. నిజంగా రైతు ప్రభుత్వం అయితే ఎకరానికి 30,000 చొప్పున 90 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వండి. మరి 50 కోట్ల రూపాయలతో అక్కడ పైప్ లైన్ మార్చండి. మరి తక్షణం సుమారు 5 కోట్ల రూపాయలు అయినా సరే నిధులు విడుదల చేసి అక్కడ ఎక్స్ట్రా సామాన్లు మనం అక్కడ పైపులు కానీ అక్కడ రింగులు కానీ ఇవన్నీ కూడా ప్రతి మెటీరియల్ అక్కడ అదనంగా తెచ్చుకుని పెట్టుకుంటే ఈ సంవత్సరం తప్పకుండా గట్టెక్కుద్ది. మరి ఆ రకమైన చేయకుండా ఇది ఏం చెయ్యలేము, గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి చేతులు దులిపేసుకుని మనం చేతులు ఎత్తేయడం వల్ల రైతులను మోసం చేసినట్టు అవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షాన్ని పోరాడతామని చెప్పి తెలియజేస్తూ నాటి వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా రైతులు మోసం చేసిందో నేటి కూటమి ప్రభుత్వం కూడా రైతులు మోసం చేస్తా ఉంది. ఈ తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం విషయంలో జ్యోతుల్ నెహ్రూ గారు విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తూ మరి మీరు మళ్ళీ సఫలమయ్యి మీరు మంచి నాయకుడని చెప్పి అనుకోవాలంటే తప్పనిసరిగా ఈ సంవత్సరం నీరిచ్చి తీరాలని చెప్పేసి సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అసలు భాగస్వామ్యం ఉందా? డిప్యూటీ సీఎం పేరు, హెలికాప్టర్ లో సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప పవన్ కళ్యాణ్ కు పరిపాలనలో భాగస్వామ్యమే లేదు. జగన్ ను అధికారంలోకి రానివ్వము అంటున్నారు. అంటే జగన్ అధికారంలోకి వస్తాడని కూటమి నాయకులు భయపడుతున్నారని అర్థం. అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, చంద్రబాబునే భుజాన్ని ఎక్కించుకుంటాను. చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, నాకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబును మొయ్యటమే నా పని. నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పాయా. మేమే మాట్లాడాం, మాకెందుకు ఇంకా గొడవ. అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వ్యవహారం. మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శాఖరీ చేస్తాడు, ఇక రెండే పనే లేదు అని చెప్పు. అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో, ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు, ఇంతేగా. అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రికి పేరు, హెలికాప్టర్లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా. లేదు, భాగస్వామ్యం అవసరంలా, నాకు ఆఫీస్ కడితే చాలు, క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. చంద్రబాబు నాయుడికి గేటు దగ్గర కాపలా ఎవరొద్దన్నారు? 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం, దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళు గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నాం, నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అందుకే మేము రానియం. 4 సంవత్సరాలు ఉంది స్వామి. పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నుంచి రాని కూడా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. ఏంది నాకు అర్థంగా, నేను రానివ్వను అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. హనుమంతవాక వద్దనున్న విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా వార్డును విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. సదరం సెంటర్, ఆర్వో ప్లాంట్స్, లిఫ్ట్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న విమ్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. దివేశ సహకారంతో 48 లక్షలతో 3 ఆర్వో ప్లాంట్స్ పెట్టడం జరిగిందన్నారు. సదరం స్లాట్స్ చాలకపోవడంతో విమ్స్ లో సదరం సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వారానికి 30 స్లాట్స్ ఇస్తారని, రానున్న కాలంలో 2 రోజులకు స్లాట్స్ ఇచ్చే విధంగా చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విమ్స్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. విమ్స్ డైరెక్టర్ రాంబాబు చక్కగా చేస్తున్నారని కొనియాడారు.
అలా తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఒక సైడు సిఎస్ఆర్ తరపు నుంచి డివీస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు. ఇక్కడ కూడా 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది. డివీస్ వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. సో అది ముందుకు తీసుకెళ్తాము. అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ను ఈ డిసెబిలిటీ సర్టిఫికేట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ని ఇప్పుడే ప్రారంభించాము. ప్రస్తుతం 1 డే అంటే 30 స్లాట్లతో వారానికి మొదలు పెడుతున్నారు. భవిష్యత్తులో అది 2 రోజులకి పెంచమని కూడా మేము కోరాము. కలెక్టర్ గారితో కూడా చెప్తాము. అది కాకుండా విమ్స్ అనేది ఇప్పుడు గత 10 ఏళ్ళుగా బాగా డెవలప్ అయింది. కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి. 99 ఎకరాలు సిటీ సెంటర్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవ్వబోతుంది. తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ విమ్స్లో మేము థాలసేమియా యూనిట్ని ప్రారంభించాము. అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా. ఓవరాల్ ఏంటంటే డివీస్ నుంచి వచ్చింది 48 లక్షలు 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము. థాలసేమియా యూనిట్ ముందు నుంచి అక్కడ రూమ్ ఉంది, జస్ట్ అడిషనల్గా దానికోసం సెపరేట్గా ఒకటి పెట్టడం. కొత్త లిఫ్ట్ ఏమో 30 లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. సో ఈ చిన్న అడుగులు ఇంకా చాలా చేయాల్సింది ఉంది. డైరెక్టర్ రాంబాబు గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మా కోరిక ఏంటి అంటే ఇది కేజీహెచ్ కన్నా ఇంకా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే కేజీహెచ్కి ఇంత ల్యాండ్ లేదు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్స్ అంత హైట్ లేని బిల్డింగ్స్ వల్ల ప్లానింగ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా కడుతున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుని కడితే మనం ఇంకా చాలా ఓపీ అంటే ఉట్టి విశాఖపట్నంకి చెందిన వాళ్ళే కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి కూడా అందరూ రావాలి. ఎందుకంటే ఇది సూపర్ స్పెషాలిటీ సెంటర్. ఆల్రెడీ మాకు కింద చూపించారు. ఇక్కడ న్యూరాలజీ అని, కార్డియాలజీ అని చాలా ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తే ఇంకా మరింత వైబ్రెంట్గా ఈ క్యాంపస్ తయారవుతుంది. దానికి మేము పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయాలు అందజేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఆల్రెడీ చేస్తున్నాము. గతంలో వెలగపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదటిసారి 9 నుంచి 14 మధ్యలో ప్రధానంగా ఏంటంటే విమ్స్కి ఇక్కడ బౌండరీ వాల్ కట్టాలి అనే ఒక లక్ష్యం మీద కూడా ఆయన అప్పుడు పోట్లాడి ఇక్కడ చేపించారు. సో అప్పటి నుంచి ఈయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొత్తగా ఇంకొకరు ఎవరు రాలేదు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే విమ్స్ అద్భుతంగా డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. అందరు మీడియా మిత్రులు ఉన్నారు, మీరు కూడా జనాల లోపలికి తీసుకెళ్ళాలి. ఒక చేతగాని ప్రభుత్వం ఉంటే వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యం అవుతావో విమ్స్ ఒక ఉదాహరణ. దానికి చాలా గొప్ప పొటెన్షియల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ను వాళ్ళ 5 సంవత్సరాల్లో అస్సలు పట్టించుకోవడం వల్ల ఇట్లా ఉంది పరిస్థితి. ఎప్పుడైనా సరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో ఒకవైపు పెట్టుబడి చేయాలి, అప్పులు పెంచేశారు. 7 లక్షల అప్పులు పెంచేసి 5 లక్షల కోట్ల అప్పు పెంచేసి దాంట్లో హార్డ్లీ 15% అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడి 80-85% వాళ్ళు మళ్ళీ అప్పు పెంచే విధంగానే డబ్బులు ఖర్చు పెట్టారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, ఆ అప్పుని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో దాన్ని చేయడం వల్ల సమాజానికి భావితరాల కోసం ఏమి మంచి జరగబోతుంది అనేది ఆలోచించాలి. సో ఇవాళ ఈ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏంటంటే మేము మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, గ్యాప్స్ ఏదైనా ఉంటే ఫండింగ్ ఎట్లా చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే కేంద్ర ప్రభుత్వం 70%, 90% ఫండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10%, 30% పెట్టాల్సిన ప్రాజెక్టుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ విడత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల అవన్నీ స్కీమ్స్ ఆగిపోయినాయి. హెల్త్ స్కీమ్స్ ఆగిపోయినాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్కీమ్స్ ఆగిపోయినాయి. దానివల్ల రాష్ట్రంలో అనేక సంస్థలు విమ్స్తో సహా ఇంత బ్యాడ్ పరిస్థితిలో వాళ్ళు తయారు చేశారు. సో మీరు అన్న పాయింట్స్ ఏంటంటే మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ తీసుకుని రావాలి, ఇవన్నిటికీ మేము నిబద్ధతతో పనిచేస్తాము. ప్రజల్ని కోరేది ఏంటి అంటే మాకు ఈ పథకాలు చేసేస్తున్నాడు కదా అనే దాన్ని వాళ్ళు కూడా తిప్పి కొట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. అది 2 కళ్ళులాగా. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సమాజం బాగుంటుంది.
ఆన్సర్ చేసాము మీ క్వశ్చన్. వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, మనుకొండ శివప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెల్ ఫోన్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెందొద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 130 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మొబైల్ రికవరీలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలి మరియు సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నెంబర్ గల కొత్త సిమ్ తీసుకోవాలి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 3270 మొబైల్ ఫోన్స్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా సిఆర్ పోర్టల్ ఉపయోగించుకొని కూడా దాన్ని రికవరీ చేయడం జరిగింది. సో ఇంత ఎక్సలెంట్ వర్క్ చేసిన ఈ స్పెషల్ టీమ్కి, సిఆర్ టీమ్ కూడా నా తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలయ్యాయి. పాటంశెట్టి సూర్యచంద్ర, సామాజిక ఉద్యమకారులు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు అసలు భాగస్వామ్యం ఉందా? అంబాటి రాంబాబు. హనుమంతవాక వద్దనున్న విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తలసేమియా వార్డును విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు